వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న ఆ మాజీ ఉప ముఖ్యమంత్రికి అసలేమైంది? సడన్ గా ఆయన పార్టీ పదవులకు ఎందుకు రాజీనామా చేశారు? వైసీపీలో రాష్ట్ర నేతగా, జిల్లా అధ్యక్షుడిగా, జిల్లాలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ఆ నేత శాశ్వతంగా రాజకీయాలకు వీడ్కోలు పలకడంతో రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీలో తీవ్ర దుమారం రేగుతోంది. పార్టీ పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్న ఆ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 స్టోరీలో చూడాల్సిందే. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో మేమే గెలుస్తాం, వైనాట్ 175 అంటూ డాంబికాలు పలికిన ఆ పార్టీ బాస్ కి, నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ప్రభంజనంలో వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. వైనాట్ 175 కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదాకి దక్కాల్సిన సీట్లు కూడా దక్కలేదు వైసీపీకి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని ఆ పార్టీ కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు ప్రతి ఒక్కరూ చెట్టుకొగరు పుట్టకొగరు అన్న చందాన ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క నారా లోకేష్ రెడ్ బుక్ భయం, మరోపక్క ఎన్డీఏ కూటమి నేతలు ఎటు నుంచి ఎటువైపు వచ్చి తమపై దాడి చేస్తారో, ఎక్కడ కేసులు పెట్టి జైల్లో వేస్తారో అన్న భయంతో వైసీపీ నేతలు కొంతమంది విదేశాలకు చెక్కేస్తే, మరికొంతమంది అండర్ గ్రౌండ్ లో ఉంటూ కనీసం పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనకుండా గుట్టుచప్పుడు కాకుండా జీవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అందిన కాడికి దోచుకుని హత్య రాజకీయాలు చేస్తూ, ఎన్డీఏ కూటమి నేతలపై దాడులు చేస్తూ, వారిపై అక్రమ కేసులు పెడుతూ, ఈ రాష్ట్రంలో మేం చేసిందే శాసనం, మేము చెప్పిందే వేదమంటూ విర్రవీగిన వైసీపీ నేతలు ఘోర పరాజయం తర్వాత బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయుడిగా ఉండి వైసీపీలో రాష్ట్ర నేతగా చక్రం తిప్పిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తన పార్టీ పదవులకు రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ లేఖ రాయడంతో ఒక్కసారిగా దుమారం రేగుతుంది. ఏలూరు నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ పార్టీ నేతగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆళ్ల నాని అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా పదవులు చేపట్టారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడంతో 1991లో ప్రారంభమైన ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం 2024 ఎన్నికల అనంతరం ముగిసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆళ్ల నాని తాతగారికి ఏదో అత్యంత సాన్నిహిత్యం ఉందని ప్రచారం ఉండేది. రాజశేఖర్ రెడ్డితో ఆళ్ల నాని అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు. రాజశేఖర్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా ఆళ్ల నానిని పశ్చిమ గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా చేశారు. వైఎస్ఆర్ అనుమతితోనే 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాగడ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కేవలం 5,000 ఓట్లొచ్చినప్పటికే నాని ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జిల్లాలో సంచలనం కలిగించింది. ఎందుకంటే మాగంటి రవీంద్రనాథ్ చౌదరి భార్య మాగంటి వరలక్ష్మి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాని వల్లే మాగంటి వరలక్ష్మి ఓడిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది. వైఎస్ఆర్ అండతో ఆళ్ల నాని 2004, 2009 విజయం సాధించారు. 2014లో బడేటి బుజ్జి చేతిలో ఓటమి చెందారు. మరలా 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న 2014లో ఓడిపోయిన ఆళ్ల నానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. అంటే ఆళ్ల నానికి వైఎస్ జగన్ దగ్గర ఎంత పలుకుబడి ఉందో రాష్ట్ర నాయకులందరికీ అర్థమైంది అప్పుడే. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన చక్రం తిప్పారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా తాను ఏం చెప్తే అదే శాసనం ఉండేది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో తాను అనుకున్న వారికే టికెట్లు కూడా దక్కేవని అప్పట్లో టాక్ నడిచేది. రాజకీయాల్లో తారా స్థాయికి చేరిన ఆళ్ల నాని 2014 ఎన్నికల్లో ఓటమి రుచి చూశారు. అప్పటి ఎన్నికల అనంతరం వైజాగ్ కు మకాం మార్చేశారు. మళ్లీ ఎమ్మెల్సీ అయ్యాక నియోజకవర్గానికి వచ్చారు.
2019 ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తిరిగి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వైసీపీ బాస్ జగన్ కు తన విధేయతను చూపిస్తూ తిరిగి మళ్లీ 2019 ఎన్నికల్లో సీట్ సంపాదించుకొని అతి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. 2019 వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కేబినెట్లోకి ఆళ్ల నానిని తీసుకోవడమే కాకుండా ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని చేశారు. 2.5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి తర్వాత తానే ముఖ్యమంత్రి అన్నట్లు ఫీల్ అవుతూ కనీసం ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలను గాలి కొదిలేసి అందిన కాడికి దోచుకొని కోట్లాది రూపాయలు కూడా పెట్టుకున్నట్లుగా అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. కనీసం కార్యకర్తకు ఇబ్బందొస్తే ఆళ్ల నానిని కలిసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆళ్ల నానిని తమ సమస్యలపై కార్యకర్తలు కలవడానికి వెళ్తే గేట్ బయట నుంచే పంపారని సొంత కార్యకర్తలే అప్పట్లో ఎదురు తిరిగిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. దీంతో 2024 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలబడ్డ ఆళ్ల నాని 60,000కు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం చెందారు. ఓటమి పాలైన రెండో రోజే మకాం మార్చేశారు ఆళ్ల నాని. కనీసం ఓట్లు వేసిన కార్యకర్తలకు, తనను నమ్ముకున్న పార్టీ నేతలకు సైతం కనబడకుండా పోయారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నాని పార్టీ పరాజయం తమను ఓదార్పునిస్తారనుకున్న నేతలకు చుక్కెదురైంది. ఇప్పుడు జిల్లాలో వైసీపీ నేతలకు ఇబ్బందులొస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయంలో ఉన్నారట. పార్టీని కష్టకాలంలో ఆదుకొని పార్టీని ముందుండి నడిపిస్తాడు అనుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని ఒక్కసారిగా పార్టీ పదవులకు రాజీనామా చేయడంతో అటు నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరు పగ్గాలు చేపడతారో, కనీసం పార్టీ జిల్లాలో ఊపిరి పోసుకుంటుందా లేక పాతాళానికి పోతుందా అంటూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు చేపట్టే పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీని గాలి కొదిలేశారని ఆళ్ల నానిపై విమర్శలు గుర్తిస్తున్నారట. ఇంతకీ ఆళ్ల నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తారా? వస్తే వైసీపీ తరపున నిలబడతారా లేక వేరే పార్టీలోకి వెళ్తారా? అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటారా అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. అసలే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవక పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్న పరిస్థితులలో ఆళ్ల నాని వంటి జిల్లాల్లో గట్టి పట్టు ఉన్న నేత పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పడంతో ఇప్పటి వరకు ఆళ్ల నానినే నమ్ముకున్న నేతలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆళ్ల నాని వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టినట్లే కనిపిస్తుంది. నాని రాజీనామాతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందాన తయారైంది వైసీపీ పరిస్థితి. ఆళ్ల నానిని ఆదర్శంగా తీసుకుని మరికొందరు నాయకులు కూడా బాధ్యతలు వదిలేస్తే 2029 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే నాయకులు కూడా కరువైన పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అసలు ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు పార్టీ పదవులకు రాజీనామా చేయటం, దాని వెనక ఉన్న ఆళ్ల నాని ఉద్దేశం ఏంటి అనేది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది.